పంటలో నష్టాన్ని చవిచూశాడు. ఎన్నిసార్లు ఎన్ని పంటలు వేసినా ఇదే పరిస్థితి. ఏ మార్పు కనిపించలేదు. ఇందుకు కారణం అక్కడంతా మెట్టభూమే. దీనితో ఆ రైతుకు ఓ కొత్త ఆలోచన తట్టింది. ఆ ఆలోచనే అతనిలో ఆత్మస్థైర్యాన్ని నింపింది. సాగులో విజయ పదంలో దూసుకుపోయేలా చేస్తోంది. సమగ్ర వ్యవసాయంతో సాగులో రాణిస్తున్న నల్లగొండ జిల్లా రైతు అజయ్ కుమార్ రెడ్డి విజయగాథను తెలుసుకుందాం ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో. వాణిజ్య పంటల సాగులో నష్టాలే మిగలడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారిస్తున్నారు. ఇతర రైతుల కంటే భిన్నంగా ఆలోచించడంతో పాటు మనసు పెట్టి సేద్యం చేసేవారు విజయ పదంలో నడుస్తున్నారు. అలా భిన్నంగా ఆలోచించడంతో పాటు సంప్రదాయ సాగు పద్ధతులకు ఆధునిక పరిజ్ఞానాన్ని జోడించి అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు అజయ్ కుమార్ రెడ్డి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం తాళ్ల వెల్లంలకు చెందిన పజ్జూరి అజయ్ కుమార్ రెడ్డి గతంలో వరి, పత్తిని సాగు చేశారు. అందులో పెద్దగా లాభాలు రాలేదు. దీంతో ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాడు. అందరికంటే భిన్నంగా సమగ్ర వ్యవసాయాన్ని చేపట్టాడు. నష్టాలను చూసిన అదే నేలలో చెరువులను ఏర్పాటు చేసుకొని చేపలు పెంచడం మొదలుపెట్టారు. మొదట 1.5 ఎకరాలతో ప్రారంభించిన ఈ చేపల చెరువు ప్రస్తుతం 6 ఎకరాలకు పైనే విస్తరించింది. రైతు అజయ్ కుమార్ ముందుగా తన పొలంలో ఉన్న నేల స్వభావాన్ని అధ్యయనం చేశారు. నల్ల చౌడు భూమి కావడంతో ఎక్కువ కాలం వరి, పత్తి, చెరుకు పంటలు ఆ నేలలో పండవని, సాగు చేసినా పెద్దగా దిగుబడులు రావని గ్రహించారు. ఈ నేపథ్యంలో చేపల చెరువు వేస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. నల్గొండలో చేపల చెరువు వేసేవారు చాలా తక్కువ. నలుగురితో పాటు నడిస్తే లాభం లేదనుకున్నారు. 2 ఏళ్ల క్రితం 2 ఎకరాల్లో చేపల చెరువును సిద్ధం చేశారు. మొదట కృష్ణా జిల్లా కైకలూరు నుంచి తెప్పించిన రవ్వ, బొచ్చ, గడ్డి చేపకి సంబంధించిన 3 రకాల చేపల సాగు మొదలుపెట్టారు. 9,000 పిల్లలను చెరువులో వదిలారు. వీటికి రవాణా ఖర్చుతో కలిపి మొత్తంగా 40,000 వెచ్చించారు. మొత్తం 7 నెలల కాలంలో చెరువు తవ్వకం, చేప పిల్లల కొనుగోలు, దానా, ఇతర నిర్వహణతో కలిపి 1,80,000 వరకు ఖర్చు చేశారు. నా పేరు పజ్జూరు అజయ్ కుమార్ రెడ్డి. మాది తాళ్లవెల్లంల గ్రామం, చిట్యాల మండలం, నల్గొండ జిల్లా. స్వతహాగా మాది తాత తండ్రుల నుంచి కూడా వ్యవసాయ కుటుంబం. మా నాయనగారు కూడా ఇన్నోవేటివ్ ఫార్మర్ ఉండే. ఆయన గత 60 సంవత్సరాల క్రితమే రష్యాకి వెళ్ళి ట్రాక్టర్ తెచ్చి దాని ద్వారా వ్యవసాయం చేస్తూ మిగతా జిల్లాలోని మిగతా రైతులకు స్ఫూర్తిగా నిలిచిండే. ఆయన కూడా ఇక్కడ చుట్టుపక్కల ఎలాంటి తోటలు లేని సమయంలో ఆయన బత్తాయి తోటలు, అరటి తోటలు లాంటివి కూడా ప్రయోగాత్మకంగా చేయడం జరిగింది. అదే స్ఫూర్తితోటి నేను కూడా గతంలో ఇక్కడ ఎలాంటి చెరకు తోటలు లేని సమయంలో నేను చెరకు సేద్యం చేసి ఎకరానికి 90 టన్నుల దిగుబడిని సాధించిన. మాది వ్యవసాయానికి అంత యోగ్యమైనటువంటి భూమి కాదు. ఇది నల్లసౌడు భూమి ఉండే. దీంట్లో మనం వరి లాంటి పంటలు సేద్యం చేసినప్పుడు చాలా తక్కువ దిగుబడి వస్తుండే. ఎర్ర భూములలో ఎకరానికి 6 పుట్లు వస్తే ఇందులో ఎకరానికి 3 పుట్లే చాలా కష్టంగా వస్తుండే. దాంతో రైతులతోటి కంపేర్ చేస్తే లాభాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆ పరిస్థితులలో ఈ భూమిని దేనికి అనుకూలంగా ఉంటుందనే ఆలోచన చేసి యూట్యూబ్లో HMTV వారి కానీ మిగతా ఛానల్స్ అన్నీ పరిశీలించినప్పుడు చేపల పెంపకం అనువైందని భావించి నేను గత 3 సంవత్సరాల క్రితం ప్రప్రథమంగా 2 ఎకరాలలో చేపల పెంపకాన్ని మొదలుపెట్టిన. అప్పుడు నాకు ఎకరానికి 5 టన్నుల లెక్క మంచి దిగుబడి సాధించిన. తర్వాత
రెండవ సంవత్సరం మళ్ళీ ఎకరం బావు దానికి సమాంతరంగా వేసి 3 ఎకరాలను పోయిన సంవత్సరం సేద్యం చేసినాం. 3 ఎకరాలలో 10 టన్నులకు పైగా దిగుబడి సాధించడం జరిగింది. ఈ సంవత్సరం మళ్ళీ ఆ 3 ఎకరాలకు అదనంగా ఇంకో 3 ఎకరాలను తయారు చేసి మొత్తం ఈ సంవత్సరం 6 ఎకరాల చేపల రైతుగా నేను ఎదిగినాను. ప్రతి గ్రామంలో దాదాపు ఒక 20% వ్యవసాయానికి అనువుగానటువంటి చౌడు నేలలు తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్ర వ్యాప్తంగా కూడా ఉన్నాయి. ఈ భూములను కనుక మనం సద్వినియోగం చేసుకోగలిగితే కరువు జిల్లాలలో కూడా మత్స్య సంపదను విరివిగా ఉత్పత్తి చేసి స్వయం సమృద్ధి సాధించి వినియోగదారులకు మంచి తాజా చేపలను అందియగలుగుతాం. 2017 మే నెలలో చెరువు నుంచి తొలి పంటగా 6 టన్నుల దిగుబడి వచ్చింది. కిలో 100 చొప్పున విక్రయించగా 6 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. ఖర్చులు పోను 2 లక్షలకు పైగా ఆదాయం దక్కింది. మొదట 2 ఎకరాల్లో సాగు ప్రారంభించిన ఈ రైతు ఇప్పుడు 6 ఎకరాల్లో 15,000 చేపలను పెంచుతున్నారు. ఈ ఏడాది మార్చిలో రెండో దఫా దిగుబడి 8 టన్నులు వచ్చింది. దీంతో మొత్తంగా 11 నెలల కాలానికి 2.5 లక్షల రూపాయలు ఖర్చులకు పోగా 5.5 లక్షల లాభాన్ని సాధించారు. మనం సాధ్యమైనంత వరకు మన వ్యవసాయ భూమిని దాని సహజత్వాన్ని దెబ్బతీయకుండా మనకు అందుబాటులో ఉన్న వనరులకెళ్ళే మట్టిని సేకరించి మనం గట్లుగా నిర్మించుకుంటే దాని సహజత్వం దెబ్బతినదు. చుట్టూ పడుతున్నటువంటి వర్షం నీటిని కూడా ప్రతి చుక్కను మనం ఒడిసిపట్టి ఈ చెర్లలకు మళ్లించుకుంటే మనం చేపల పెంపకంతో పాటు భూగర్భ జలాలను పెంచినోళ్ళమై చుట్టుపక్కల ఒక 10 మంది రైతులకు బోర్లకు రీఛార్జ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు నా చెరువుల ద్వారా నేను ఊరిలో పడ్డ ప్రతి వర్షం నీటిని నా చెరువులకు మళ్ళిస్తున్నా. దాంతో నా చెరువులు నిండడమే కాక ఈ చెరువులతోటి వాటి చుట్టూ ఉన్నటువంటి ఒక 20-30 మంది రైతుల బోర్లు ఇదివరకు ఈ సమయం వచ్చేవరకు ఎండిపోయేది. ఈ గత 2 సంవత్సరాల నుంచి ఆ రైతులకు నీటి కొరత అనేది లేకుండా పోయింది. నా అనుభవం ప్రకారం చేపలకు దానాను ఎదజల్లుడు విధానం వలన చేపల చెరువుల్లో కాలుష్యం పెరిగిపోయి అమోనియా % కూడా పెరిగి నీరు పాయిజన్గా మారితే చేపలకు నష్టమవుతుంది. దానికి బదులుగా నా ప్రయోగంలో ఏం చేసిందంటే రోప్వే ద్వారా పంపుతున్నా. ప్రతి ఎకరానికి ఒక 5 కిలోల సంచులను 10 తయారు చేసి ఆ సంచులలో ఫీడ్ మీన్స్ ఆయిల్ బ్రాన్ నూనె తీసిన తౌడు 10 పాలు వేరుజనగ చెక్క 1 పాలు మిక్స్ చేసి 10 సంచులను ఒక ఎకరానికి రోప్కు ఆ సంచులు చిన్న చిన్న చుట్టూ రంధ్రాలు పెట్టిన సంచులను రోప్కు హుక్స్కు తగిలించి రోప్వే ద్వారా ఆ చివరికి ఈ చివరికి గిరికలు పెట్టిన కర్రల పైన ఆ రోపును నడిపినప్పుడు చేపలు ఆ సంచులలో ఉన్న దానాను ఏమాత్రం వేస్ట్ కాకుండా నీళ్ళలో కలవకుండా తింటాయి. దాంతో మనకు ఫీడ్ దుబారా అరికట్టిన వాళ్ళం. చేపల చెరువులో నీటిని శుద్ధంగా ఉంచుకోవడం, సహజ సిద్ధమైన దానా అందించడం వల్ల నాణ్యమైన చేపల దిగుబడిని సాధిస్తున్నాడు ఈ రైతు. ఇలా ఆర్గానిక్ పద్ధతిలో పెంచిన చేపలను ధర ఎక్కువైనా ప్రజలు కొనేందుకు ముందుకు వస్తున్నారంటున్నారు. నేల స్వభావానికి అనుగుణంగా పంటలు మార్చుకుంటే రైతులకు తిరుగుండదు అంటున్న రైతు చేపల మార్కెటింగ్లోనూ వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. ప్రస్తుత చేప మాంసం అవసరాల కన్నా చేపల ఉత్పత్తి తక్కువగా ఉండటంతో మంచి పౌష్టికాహారంగా మార్కెట్లో డిమాండ్ వస్తోంది. అందుకే చేపల పెంపకాన్ని మొదలు పెట్టామని అంటున్నారు ఈ రైతు. గట్లు పోసిన తర్వాత చెరువు బెడ్లో బాగా
ట్రాక్టర్లతోటి దున్ని బాగా మాగిన పశువుల ఎరువును ఎకరానికి 3 ట్రాక్టర్ల లెక్కన వెదజల్లి దాని తర్వాత నీటిని మినిమం 4 ఫీట్ల లోతు వరకు నీళ్లు పెంచి ఒక 2 నెలల తర్వాత దాంట్లో ప్లాంటా ఉత్పత్తి అవుతుంది. 2 నెలల లోపల నాసు ఇటువంటివన్నీ ఉత్పత్తి అయిన తర్వాతనే మనం ఎకరానికి సైంటిఫిక్ మెథడ్లో 2500 పిల్లలను రికమెండ్ చేస్తారు. జీరో సైజ్ మీన్స్ 5 నుంచి 6 అంగుళాల పిల్లలను. ఆ జీరో సైజ్ వాటిని నా అనుభవం ప్రకారం 3500 వరకు ఎకరానికి వేసి పెంచినప్పుడు మంచి దిగుబడులు రావడం జరిగింది. ఎకరానికి మనకు 8-9 నెలలలో దాదాపు 5 టన్నుల వరకు కూడా నేను ఉత్పత్తి సాధించిన. ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకుంటేనే చేపల చెరువు నిర్వహణ సాధ్యమంటున్నారు ఈ రైతు. బోరు నీటితో పాటు వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకున్నారు. తన భూమి పల్లపు ప్రాంతంలో ఉండటంతో గ్రామంలో పడిన వర్షపు నీరు నేరుగా చేపల చెరువులోకి మళ్లించారు. వరద నీరు భూమిలోకి వచ్చే ప్రదేశంలో పైపులు ఏర్పాటు చేసి అందులోంచి మట్టి, చెత్త చెరువులోకి రాకుండా వాటికి జాలీలను నిర్మించారు. ఇలా వృధా నీటిని సద్వినియోగం చేసుకుంటూ చేపల పెంపకం చేపట్టారు. చేపల చెరువుల్లో ఆక్సిజన్ కొరతను అధిగమించడానికి కోస్తా జిల్లాలలో వాళ్ళు అదనంగా ఫ్యాన్లు పెడతారు. దానికి అనవసరంగా విద్యుత్తును ఖర్చు చేయడం జరుగుతుంది. దానికి బదులుగా నా సొంత ఆలోచనతోటి సొంత ప్రయోగం ఈ చెరువులలో పోస్తున్నటువంటి బోర్ వాటర్ని పైకి ఎగజిమ్మి పడే విధానం ఫౌంటైన్ సిస్టంలో చేయడం జరిగింది. దీంతో చెరువులలో చెరువు నీటిలో గణనీయంగా ఆక్సిజన్ పెరిగి చేపలు చాలా ఆరోగ్యంగా పెరుగుతున్నాయని గమనించడం జరిగింది. చేపలు కేవలం నీళ్ళల్లో ఉన్న ఆక్సిజన్నే గ్రహించి బతుకుతాయి. కాబట్టి ఆక్సిజన్ కొరత అనేది రాకుండా చూసుకోవడం ప్రధానం చేపలకు. ఆక్సిజన్ కొరత ఏర్పడ్డప్పుడు చేపలు మొత్తం పై భాగానికి వచ్చి మొప్పలను తెరిచి పైన ఉపరితలంలో తిరుగుతుంటాయి. రైతులు అది గమనించి ఎమ్మడే నీటి లెవెల్ను పెంచడంతో పాటు ఆ నీటిలో తాజా కల్లీల సున్నం 50%, కల్లె ఉప్పు, మొద్దు ఉప్పు 50% కలిపి ఎకరానికి ఒక 60 కిలోల చొప్పున వెదజల్లినప్పుడు నీటిలో ఆక్సిజన్ % పెరిగి చేపలు సురక్షితంగా ఉంటాయి. కోస్తాంధ్ర జిల్లాలో చేపల చెరువుల్లో ఆక్సిజన్ను పెంచేందుకు ఫ్యాన్లను వాడుతూ ఉంటారు. ఆ ఫ్యాన్లకు అదనంగా విద్యుత్ అవసరమవుతోంది. అందుకే ఎకరానికి 2 ఫౌంటైన్లను ఏర్పాటు చేశారు ఈ రైతు. దీనివల్ల నీటిలో ఆక్సిజన్ కొరతను అధిగమించడంతో పాటు విద్యుత్ ఖర్చును ఆదా చేసుకోవచ్చు అంటున్నారు. ముఖ్యంగా చేపల చెరువులో సాధ్యమైనంత వరకు అమోనియా వాయువును పెరగకుండా చూసుకుంటే చేపలకు వచ్చే చాలా జబ్బులను అధిగమించవచ్చు అంటున్నారు ఈ రైతు. సాధ్యమైనంత వరకు చేపల చెరువుల్లో అమోనియా వాయువును పెరగకుండా చూసుకుంటే చేపలకు వచ్చే చాలా జబ్బులను మనం అధిగమించవచ్చు. దానికి ప్రధానంగా నీటిని డే బై డే పరిశీలిస్తూ సాధ్యమైనంత వరకు 4 ఫీట్లకు పైన నీటిని నిల్వ చేసేందుకు ప్రయత్నిస్తూ చెరువులకెళ్ళి నీటిని మనం పక్కన ఉన్నటువంటి పైర్లకు కానీ లేకపోతే వరి లాంటి పైర్లకు కూడా వాడుకున్నట్టయితే ఇలా అమోనియా తగ్గడమే కాక ఈ నీళ్ళల్లో ఉన్న ఈ చేపల విసర్జితాలతోటి పెరిగినటువంటి అమోనియాతోటి ఆ పంటలకు కూడా నైట్రోజన్ కొరత అనేది లేకుండా అధిక దిగుబడులు సాధించగలుగుతామని నా అనుభవం ద్వారా నేను చెప్పగలుగుతున్నాను.
చేపలకు దానా అందించే విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు ఈ రైతు. తాడుకు సంచులు కట్టి ఆ సంచులలో దానా నింపి నీటిలో వదులుతున్నారు. దీనివల్ల చేపలకు దానా సక్రమంగా అందుతుంది అంటున్నారు ఈయన. మనం ప్యారా లాంటి గ్రాస్ను నీటి లెవెల్లో నాటుకున్నప్పుడు ఈ నీటి అలల వలన గట్లు దెబ్బతిని తినకుండా గ్రాస్ ఆపుతుంది. పోతే అది అదనంగా చేపలకు కూడా ఆహారంగా వినియోగించబడుతుంది. పోతే ఈ గట్ల మీద మనం కొన్ని గొర్రె పిల్లలు లాంటివి కూడా పెంచుకోవచ్చు. పైన పెరిగే గడ్డిని అవి తిని పెరుగుతాయి. అదొక విధంగా మనకు ఆదాయం సమకూరుతుంది. పోతే గట్ల చివర్ల 6 మీటర్లకు ఒకటి మనం హైబ్రిడ్ కొబ్బరి మొక్కలను కూడా పెంచుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇప్పుడు నా దగ్గర 1.5 year ఏజ్లో మీరు చూస్తున్న కొబ్బరి మొక్కలు 1.5 సంవత్సరం వయసు. పోతే ఈ కొబ్బరితో పాటు హైబ్రిడ్ సీతాఫలం, కొన్ని క్రీపర్ల కూరగాయలను కూడా మనం పెంచినప్పుడు ఆ తీగలు వారడంతో వర్షం దెబ్బకు గట్లు కోత కోయకుండా ఆపుతాయి. పోతే దినసరి మనకు అదనంగా కొంత ఆదాయం కూడా సమకూరుతుంది. బొప్పాయి లాంటి మొక్కలను కూడా పెంచుకోవచ్చు. చేపలను పెంచడం ఒకెత్తైతే వాటిని మంచి ధరకు విక్రయించడం మరో ఎత్తు. చేపలను మార్కెట్ చేసేందుకు ఆయన పాతకాలం నాటి చాటింపు పద్ధతిని ఎంచుకున్నారు. చేపలు పట్టే రోజు ఊళ్ళో టముకు వేయిస్తారు. చేపలు అవసరమైన వారు పొలం దగ్గరికే వచ్చి కొనుగోలు చేయడంతో మార్కెటింగ్ సమస్యలు తప్పాయంటున్నారు ఈ సమగ్ర వ్యవసాయ విధానంలో భాగంగా చేపల చెరువుతో పాటు గట్ల మీద పండ్ల చెట్లు, కూరగాయలు పండిస్తున్నారు అజయ్ కుమార్ రెడ్డి. అంతేకాదు నాటుకోళ్లు, బాతులను పెంచుతూ జీవ వైవిధ్యాన్ని చాటుతున్నారు. అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. సాధారణంగా చేపల చెరువుల గట్లను విశాలంగా నిర్మిస్తూ ఉంటారు. ఈ గట్లను అలా ఖాళీగా వదలకుండా ఆ భూమిని సద్వినియోగం చేసుకుంటున్నారు ఈ రైతు. గట్ల చుట్టూ పారాగడ్డిని పెంచుతున్నారు. 6 మీటర్లకు 1 చొప్పున హైబ్రిడ్ కొబ్బరి చెట్లను పెంచుతున్నారు. కొబ్బరితో పాటు సి హైబ్రిడ్ కొబ్బరిని పెంచుతున్నారు. కొబ్బరితో పాటు సీతాఫలం, బొప్పాయి, కూరగాయలను కూడా సాగు చేస్తున్నారు. దీనివల్ల చేపల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు అదనపు ఆదాయం రైతుకు దక్కుతోంది. చేపలతో పాటు ప్రయోగాత్మకంగా బాతుల పెంపకాన్ని చేపట్టారు. చెరువులో చేపలు 1/2 కిలో సైజుకు వచ్చిన తరువాత బాతులను చెరువులో వదిలి వాటిని పెంచి గడ్లను ఉత్పత్తి చేస్తున్నారు. వాటి ద్వారా ఆదాయాన్ని పొందుతున్నారు. బాతులే కాదు, నాటు కోళ్లను, పావురాలను పెంచుతూ జీవ వైవిధ్యాన్ని కాపాడుతున్నారు. చేపల చెరువుల రైతులకు అదనంగా కూడా ఇంకా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. చేపల చెరువులతో పాటు బాతుల పెంపకాన్ని కూడా కొన్ని రాష్ట్రాల దిగ్విజయంగా నడిపిస్తున్నారు. నేను కూడా ప్రయోగాత్మకంగా చూడాలని కొన్ని బాతులను తేవడం జరిగింది. అయితే చేపలు 1/4 కిలో సైజు ఎదిగిన వరకు బాతులను మనం అదనం ఆశ్రయం ఇచ్చి పెంచి తర్వాత చేపల చెరువుల్లో వదిలినప్పుడు బాతులు కూడా చాలా ఆరోగ్యంగా పెరగడంతో పాటు మంచి గుడ్ల ఉత్పత్తిని ఇస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాలలో ఉత్పత్తి అవుతున్న చేపలు వాస్తవంగా సరిపోని పరిస్థితి ఉంది జనానికి. దాంతో ఈ చేపలను ఈ విధంగా పెంచడానికి ప్రభుత్వం కూడా హితోధికంగా ప్రోత్సహించవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. అయితే గ్రామీణ యువత కూడా సరైన ఉపాధి లేక పొట్టచేత పట్టుకొని ఈరోజు బస్తీ బాట పట్టుతురు. వాళ్లకు బయట 20,000 వచ్చే బదులు వాళ్ళ సొంత గ్రామంలో 10,000 వచ్చినా చాలా సంతృప్తికరంగా జీవిస్తారు. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ వైపు
ఆలోచించి నిరుద్యోగ గ్రామీణ యువతకు స్వయం ఉపాధిగా చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ వాళ్ళకు సబ్సిడీలు, ఇప్పటివరకు సబ్సిడీలు కేవలం మత్స్యకార సహకార సంఘాలకే ఇస్తున్నారు. చేప పిల్లలను కూడా ఫ్రీగా వాళ్ళకే ఇస్తున్నారు. దాని బదులుగా యువతను ప్రోత్సహించి ఇలాంటి సహజ వనరులు ఉన్న నీటి వసతులు ఉన్నటువంటి యువతను ప్రోత్సహించి చేపల పెంపకాన్ని ప్రోత్సహించినట్టయితే నిరుద్యోగ సమస్య కొంతవరకు తీరడంతో పాటు వినియోగదారునికి తాజా చేపలను కూడా అందించిన వాళ్ళు అవుతాం. కేవలం వ్యాపార ధోరణితో కాకుండా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి తాము ఇద్దరం కలిసి సమగ్ర వ్యవసాయం చేస్తున్నామని అజయ్ కుమార్ రెడ్డి సతీమణి వసంత తెలిపారు. ఎలాంటి క్రిమిసంహారక మందులు వాడకుండా పూర్తి ప్రకృతి విధానంలో చేపల పెంపకంతో పాటు కూరగాయలు, పండ్లను పండిస్తున్నాము అంటున్నారు. మాకు ఇంటికి ఆనుకోనే ఉంది కాబట్టి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మాకు వెనకకెళ్ళగానే కోళ్ళు, బయలేరు కోళ్ళ కంటే మాకు దేశవాళీ కోళ్ళు, పావురాలు, చీమకోళ్ళు, బాతులు, కట్టెల పంటి, కూరగాయలు, కొబ్బరి చెట్లు, పండ్ల చెట్లు, అరటి చెట్లు అన్నీ ఇంట్లోనే సమకూర్చుకుంటాం. మేము ఇద్దరం కలిసి మంచిగా చేసుకుంటాం. మాకు చాలా హైదరాబాద్లో ఇంట్లో ఉన్నా కానీ అంత బాగా అనిపించేది. ఇక్కడికి వస్తే చాలా బాగా అనిపిస్తుంది. అయినా మేము హైదరాబాద్లో ఉండము, ఇక్కడ చూసుకోవడానికే ఉంటాము. వ్యవసాయంలో మార్కెట్లో ఎదురయ్యే ఒడిదొడుకులకు తోడు పరిమిత నీటి వనరులతో రైతులు సాగులో ముందుకు సాగలేకపోతున్నారు. క్షార భూములు కలిగిన రైతుల పరిస్థితి ఎంత దారుణమో చెప్పనవసరం లేదు. అందుకే ప్రభుత్వం యువ రైతులను ప్రోత్సహించి చేపల పెంపకం వైపు మళ్లిస్తే ఉపాధి అవకాశాలతో పాటు రైతుకు ఆదాయం రెండూ దక్కుతాయి అంటున్నారు అజయ్ కుమార్ రెడ్డి. వ్యవసాయం అంటే వ్యయసాయంగా మారింది. రోజు రోజుకు సాగు ఖర్చులు పెరిగి రైతుకు దినదిన గండంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో సమగ్ర వ్యవసాయంతో సాగులో సమస్యలను దూరం చేసుకోవచ్చు అంటున్నారు ఈ రైతు. ఎకరం వరి సాగులో వచ్చే ఆదాయాని కంటే 5 ఆదాయాన్ని చేపల ఉత్పత్తి వల్ల సాధించవచ్చు అంటున్నారు రైతు అజయ్ కుమార్. ఈయన అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.